నిజామాబాద్ ఉమ్మడి జిల్లాను వైరల్ ఫీవర్లు వణికిస్తున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంటే చికెన్ గునియా, మలేరియా ముప్పేట దాడి చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 1000కి పైగా డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 617 డెంగ్యూ పాజిటివ్ కేసులున్నాయి. వైరల్ ఫీవర్ విజృంభిస్తూ ఉండడంతో నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో ప్రత్యేక ఫీవర్ వార్డ్ ఏర్పాటు చేశారు అధికారులు. నిజామాబాద్ జిల్లాలో వైరల్ జ్వరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై విష జ్వరాలు ముప్పేట దాడి చేస్తున్న జిల్లాలో ఇప్పటివరకు 617 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇక ఇది హైయెస్ట్గా అని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా ఇలా అనేక విష జ్వరాలు ప్రబలుతుండడంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుందాం. ఏమైందమ్మా, ఎట్లా వచ్చింది జ్వరం మీకు? అసలు ఏంది పరిస్థితి? మంగళవారం నుండి జ్వరం వచ్చింది. ఏమేమి సిమ్టమ్స్ వచ్చినాయి? అంటే కడుపు మండడం, తల నొయ్యడం, వామిటింగ్స్. ఏమని చెప్పి మీకు? డెంగ్యూ ఉందని చెప్పేసి. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ట్రీట్మెంట్? ఈ రోజే ఇంకెక్కడ వెళ్ళారా? వెళ్ళినాం సార్, బయట వెళ్ళినాము, తక్కగాలే ఇంట్లోకి వచ్చినాం. నీళ్ళు ఇప్పుడు బుధవారం నుంచి 3 రోజులు, ఇలాంటి 4. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? వాంతులు, అన్నం తినకపోవడం, పాలు తాగకపోవడం, డబల్ రొట్టె కూడా తినలే. ఇప్పుడు ఇంట్లోకి వచ్చింది, అంబలు తాగింది, కొంచెం ట్రీట్మెంట్ అవుతుంది. చూడొచ్చు, డెంగ్యూ కేసులు అయితే డేంజర్ బెల్ మోగిస్తున్నాయి. ఫీవర్ వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇప్పుడు అంటే జిల్లాలో ఫీవర్స్ ఎట్లా ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్? I'm Dr. Humera, RMO, GGH Nizamabad. ఫీవర్ కేసెస్ అయితే ఈ వారం నుంచి ఇంచుమించు ఇంతే మెయింటైన్ అవుతుంది. మన దగ్గర టోటల్ 55 బెడ్డెడ్ మనం ఫీవర్ వార్డ్ సపరేట్ 5th ఫ్లోర్లో మన హాస్పిటల్లో క్రియేట్ చేసినాము. ఫీమేల్ వార్డ్, మేల్ వార్డ్ సపరేట్ ఉంది. సో వీక్ బ్యాక్ అయితే మొత్తం అన్ని బెడ్స్ ఫిల్ అయినాయి. బట్ ఆ తర్వాత అయితే ఆల్మోస్ట్ 43, 44 అట్లా సెన్సస్ మెయింటైన్ అవుతుంది. ఇవాళ డెంగ్యూ కేసెస్ 4 పాజిటివ్ ఉన్నాయి. నిన్నటి 2 కలిపితే టోటల్ ఆన్ బెడ్ ఇప్పుడు 6 పాజిటివ్ డెంగ్యూ కేసెస్ ఉన్నాయి మన దగ్గర. రిమైనింగ్ ఫీవర్ ఆఫ్ అన్నోన్ కాజ్ 37 ఫీవర్ కాసెస్ ఉన్నాయి. చికెన్ గునియా కేసెస్ అయితే లేవు, జీఈ కేసెస్ కూడా నిల్. సో ఇంకా మనకు ఒకవేళ ఎక్కువ పేషెంట్స్ వచ్చినా కూడా మన దగ్గర ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి. వి విల్ అరేంజ్, అందరినీ మేనేజ్ చేసేలా చూస్తున్నాము. సో ఇక డెంగ్యూ పాజిటివ్ పేషెంట్లు అయితే ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అమ్మ, ఎన్ని రోజుల నుంచి మీకు జ్వరం వస్తుంది? ఎట్లా ఉంది? 3 days. ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి? ఎట్లా ఉంది? ఫీవర్, హెడేక్, తలనొప్పి. ఎట్లా వెళ్ళారా? ఫస్ట్ ఇక్కడికి వచ్చారు? ఇక్కడికి ఇక్కడ టెస్ట్ చేయించడం. ఎక్కడ మీ గల్లీలో అందరికీ ఉందా, లేకపోతే? మా గల్లీలో 2-3 వచ్చి. ఇది మొత్తం మీద అయితే డెంగ్యూ పేషెంట్లు అయితే ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో ప్రత్యేకంగా బెడ్స్ ఏర్పాటు చేసి ఫీవర్ వార్డుని ఏర్పాటు చేశారు. ఇందులో అయితే కేవలం డెంగ్యూ పేషెంట్లు ఇప్పటివరకు 5 పాజిటివ్ కేసులు ఉన్నాయి. కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం రోజు రోజుకు డెంగ్యూ జ్వరాలు అయితే పెరుగుతున్నాయి. డెంగ్యూ డేంజర్ బెల్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి జిల్లాలో 6 ఇప్పటివరకు డెంగ్యూతో మృతి చెందారు. ఇక నిజామాబాద్ జిల్లాలో 2 నిన్న ఒక్కరోజు 24 గంటల వ్యవధిలో 2 చనిపోయినట్లు కూడా వైద్య శాఖ నుంచి సమాచారం అందుతుంది. కేసుల సంఖ్య పెరగడం మాత్రం ఆందోళన కలిగిస్తుంది. దీనిపైన అప్రమత్తంగా ఉన్నాం, అన్ని వైద్య సేవలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వైద్య శాఖ చెప్తుంది. ఇది నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, NTV, నిజామాబాద్.